దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి దానిలో ఇరుక్కుపోవడంతో 12 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బెక్కునూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు. అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చెయ్యి పెట్టాడు. అయితే సురేష్ చెయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది. దీంతో 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి పోలీసుల సమక్షంలో గ్యాస్ కట్టర్తో తొలగించి సురేష్ చేతిని హుండీలో నుంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక బెక్కనూరు పోలీసులకు అప్పగించారు. ಈಗ ತೆಗೆದು ಓದ್ರಿ ಗಂತೇನೆ ಅಂದ ತೋಲಿಸ್ಬೋದ